హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ప్రస్తుత మార్కెట్లో ట్రెండింగ్ అవుతున్న ఓ ప్రొడక్ట్ తయారీ ఇండస్ట్రీ గురించి, రా మెటీరియల్స్ ఎక్కడ కొనాలి, మిషనరీ ఏం కావాలి, ఎలా తయారు చేయాలి, ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు, ఎవరు కొంటారు వంటి విషయాలను పూర్తిగా తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు చూస్తే మీకు అన్ని వివరంగా తెలుస్తాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. టాపిక్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, పని ఒత్తిళ్లు మరియు కాలంలో పరిగెత్తే జీవన విధానం, వీటి నుండి ఆటవిడుపుగా ఎక్కువ శాతం మంది టీ లేదా కాఫీ వంటివి త్రాగుతారు. ఇంకొంతమంది మిల్క్ షేక్స్, జ్యూస్ వంటి కోల్డ్ బీవరేజెస్ను తీసుకుంటారు. ఒకప్పుడు వీటిని త్రాగడానికి ప్లాస్టిక్ కప్స్, ప్లాస్టిక్ గ్లాసెస్ను ఉపయోగించేవారు. కానీ నేడు ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలను ప్రజలు తెలుసుకున్నారు. సో వాటికి ప్రత్యామ్నాయంగా పేపర్ కప్స్, ఎడిబుల్ టీ కప్స్ వంటివి ప్రజలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎడిబుల్ టీ కప్స్ను బిస్కెట్ టీ కప్స్ అని కూడా అంటారు. పర్యావరణానికి హాని కలగకుండా ఉండి మనకు టీఆర్ కాఫీతో పాటు బిస్కెట్ కూడా వస్తూ ఉండడంతో అందరూ వీటిని ఇష్టపడుతున్నారు. మన దేశంలో ఇటీవల కాలంలో పాపులర్ అయిన కొత్త ప్రోడక్ట్ ఇది. ఇప్పుడు అన్ని స్టేట్స్లో డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ బిస్కెట్ టీ కప్స్లలో టీ అండ్ కాఫీ వెత్తవేడిగా ఉన్న ఈ కప్స్ మెత్తబడకుండా 30 నిమిషాల వరకు ఉంటుంది. కోల్డ్ బెవరేజెస్ అయితే 40 నిమిషాల వరకు మెల్ట్ అవ్వకుండా ఉంటాయి. ఈ కప్స్తో బిస్కెట్ టీ కప్ స్టాల్స్గా ఏర్పాటు చేసి షాపింగ్ మాల్స్ మరియు రద్దీగా ఉండే ప్రాంతాల్లో పెడుతున్నారు. ఇది కొత్తగా వెరైటీగా ఉండడంతో మార్కెట్లో ఆదరణ కూడా బాగానే ఉంది. ఈ బిస్కెట్ టీ కప్ బిజినెస్ను 2 రకాలుగా స్టార్ట్ చేయవచ్చు. ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి మీరు రీసేల్ చేసుకోవచ్చు, లేదా మీరు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని ఓన్ బ్రాండ్పై సేల్ చేసుకోవచ్చు. ఈ కప్స్లలో హాట్ అండ్ కోల్డ్ బెవరేజెస్ 2 టేస్ట్ చేయవచ్చు. కప్స్ లోపల ఉన్న పదార్థం రుచిని ఏమాత్రం మార్చవు. కాఫీ, టీ, ఐస్ క్రీమ్, మిల్క్ షేక్స్ అండ్ జ్యూసెస్ని సర్వ్ చేసుకోవచ్చు. ఈ కప్స్ తినడానికి క్రిస్పీగా అండ్ క్రంచీగా ఉంటాయి. మిగతా ప్లాస్టిక్ అండ్ పేపర్ కప్స్ లాగా పారేయకుండా టీ తాగొచ్చు, బిస్కెట్ కప్ తినవచ్చు. ఒకవేళ తినకుండా పారేసినా పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. ఇప్పుడు బిస్కెట్ టీ కప్ మేకింగ్ కావాల్సిన రా మెటీరియల్స్ అండ్ మిషనరీ ఏమిటో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కావాల్సిన రా మెటీరియల్స్ వచ్చేసి కార్న్ స్టార్చ్, టపియోకా స్టార్చ్, వీట్ ఫ్లోర్, సోయా ఫ్లోర్, బేకింగ్ పౌడర్, యాడెడ్ ఫ్లవర్స్ అండ్ వాటర్ వంటివి కావాల్సి ఉంటుంది. ఈ రా మెటీరియల్స్ కాంబినేషన్లో వాళ్ళ ప్రత్యేకత కోసం ఒక్కో కంపెనీ ఒక్కో కాంబినేషన్ యూజ్ చేస్తారు. సో ఈ వీడియోలో ఒక కంపెనీ ఉపయోగించే రా మెటీరియల్స్ని తెలియజేసాం. ఇంకా ఒక బిస్కెట్ టీ కప్స్ మేకింగ్ మెషిన్, ఒక ఫ్లోర్ మిక్సింగ్ మెషిన్ ఒకటి కావాల్సి ఉంటుంది. తక్కువ ధరల్లో రా మెటీరియల్స్ అండ్ మెషిన్స్ అన్ని indiamart.com, TradeIndia.com వంటి B2B వెబ్సైట్లో లభ్యమవుతాయి. ఇప్పుడు ఈ బిస్కెట్ టీ కప్స్ తయారీ విధానం చూద్దాం. ముందుగా రా మెటీరియల్స్ అన్నింటినీ సరిపడా నిష్పత్తిలో ఫ్లోర్ మిక్సింగ్ మెషిన్లో వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కప్స్ తయారీకి కావాల్సిన క్వాంటిటీ కోసం ఉన్న స్టాండ్స్లలో ఈ మిక్స్ను వేసుకోవాలి. తర్వాత స్టాండ్స్లోని మిక్స్ను మెషిన్లోని మౌల్డ్స్లో పోయాలి. ఆ తర్వాత మెషిన్కు ఉన్న హ్యాండిల్ని ప్రెస్ చేయాలి. ఆ మెషిన్ పవర్ సప్లై సహాయంతో హీట్ అయ్యి మౌల్డ్స్లోని మిక్స్ను కప్స్గా మారుస్తుంది. అలా 2 సార్లు చేయాలి. ఫైనల్గా కప్స్ పైన ఉన్న ఎక్స్ట్రా మెటీరియల్ను స్క్రాపర్తో తీసివేయాలి. ఇంతే, బిస్కెట్ టీ కప్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. ఈ కప్స్ వాడకం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లోనే ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే మంచి డిమాండ్ ఉంటుంది. కప్స్ని మీరు అన్ని టీ స్టాల్స్, కాఫీ షాప్స్, హోటల్స్, చిన్న క్యాంటీన్స్ వంటి వాటిల్లో సేల్ చేసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరర్ మీరే కాబట్టి బ్రాండ్ నేమ్తో టీఆర్ కాఫీ స్టాల్స్ లాగా కూడా పెట్టి సేల్ చేయవచ్చు. ఇవి వ్యాపర్స్ లాగా ఉంటాయి కాబట్టి మీరు వీటిని కిరాణా అండ్ జనరల్ స్టోర్స్లో కూడా సేల్ చేయవచ్చు. వీటి టేస్ట్ నచ్చిన వారు ఇంట్లో కూడా పర్చేస్ చేస్తారు. మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్ అమ్మే షాప్స్లో కూడా ఈ కప్స్ సేల్ చేయవచ్చు. అలాగే అమెజాన్ ప్యాంట్రీ, ఫ్లిప్కార్ట్ గ్రోసరీ వంటి కామర్స్ వెబ్సైట్లలో కూడా సెల్లర్గా రిజిస్టర్ అయ్యి ఈ కప్స్ను సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో పెట్టుబడి, ఆదాయం మరియు ఖర్చుల వివరాలు తెలుసుకుందాం. ఏ పరిశ్రమ అయినా స్టార్టింగ్లో చిన్నగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ పరిశ్రమ కూడా అలాంటిదే. ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సినవి బిస్కెట్ టీ కప్ మేకింగ్ మిషన్ 3,95,000 రూపాయల నుండి ఆన్లైన్ మార్కెట్లో లభ్యమవుతుంది. అలాగే ఫ్లోర్ మిక్సింగ్ మెషిన్ 10,000 రూపాయల్లో లభ్యమవుతుంది. కప్స్ తయారీకి మినిమం 2 వర్క్ లేబర్ కావాల్సి ఉంటుంది. మెషినరీ సేల్ చేసే వాళ్ళు ఈ రా మెటీరియల్స్ ఎలా కలపాలి, మెషిన్ ఎలా ఆపరేట్ చేయాలి వంటి విషయాలను ట్రైనింగ్ ఇస్తారు. సింగిల్ ఫేజ్ ఎలక్ట్రిసిటీ సప్లై కూడా అవసరం. మొత్తం ఇండస్ట్రీకి మనకు 5 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. ఇక ఈ ఇండస్ట్రీకి గవర్నమెంట్ పర్మిషన్ వచ్చేసి ఈ బిజినెస్కు తప్పకుండా FSSAI లైసెన్స్ అంటే ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. అలానే ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, బిస్కెట్ టీ కప్ మేకింగ్ బిజినెస్ గురించి వివరాలు. ఈ బిజినెస్ మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.